మోకాళ్ల నొప్పులు, గ్యాస్, గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి అరుణ యోగా ఆముదం. యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది ఉమెన్లో సర్వసాధారణంగా చూస్తాము. ఈ హోల్డ్ చేసుకోవడం అనేది అసలు మంచి పద్ధతి కదని చెప్తూ ఉంటారు. ఏం జరుగుతుంది అసలు? రోజులో మొత్తం మీద మనం యూరిన్ పాస్ చేయడం 4 to 5 టైమ్స్ జరగాలి. యూరిన్ అలా ఆపితే బ్లాడర్ ఫుల్ అయిపోయితే, మీరు చెప్పారు ఎవరో ఇట్లా చనిపోయారు ఆపుకుని అని. ఇది ఏదో ఒక్కసారి ఆపుకుంటే చనిపోయింది కాదు, అలా ఎవరికి జరగదు. అసలు వాళ్ళ అలవాటే. యూరిన్ ఇన్ఫెక్షన్ ఉందని ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తారు? ఏదైనా మంట పెట్టినప్పుడు, యూరిన్ వెళ్తున్నప్పుడు నొప్పిగా ఉందని కానీ, మంటగా ఉందని కానీ, లేకపోతే ఒక్కొక్కసారి ఎటువంటి సిమ్టమ్స్ లేకపోయినా కూడా ఇన్ఫెక్షన్ ఉంటుంది లోపల. ద బెస్ట్ రెమెడీ ఏంటంటే కొబ్బరి నీళ్ళు. ఒక గ్లాస్ కొబ్బరి నీళ్ళల్లో గ్రీన్ టీస్ చాలా ఉపయోగపడుతుంది, యూరిన్ ఇన్ఫెక్షన్ రాకుండా చేస్తుంది. అలాగే మింట్ టీ, ఓన్లీ పుదీనాకులు కొంచెం వేసుకుని ఒక కప్పు నీళ్ళల్లో వేసుకుని. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో యూరిన్ ఇన్ఫెక్షన్ ప్రాణాలు తీసేసింది. ఒక 28 ఇయర్స్ ఒక యంగ్ లేడీ యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల చనిపోయారు. అంటే ఎక్కువసార్లు యూరిన్ హోల్డ్ చేసుకోవడం వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చి అది సెప్సిస్గా మారి చనిపోవడం జరిగింది. ఆ డాక్టరే తెలియజేశారు ఈ విషయాన్ని. యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది ఎందుకు వస్తుంది, రాకుండా జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, సో పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురు అరుణాదేవి గారు ఉన్నారు. మ్యామ్ నమస్తే. మ్యామ్ నమస్తే. డాక్టరు ఒక వీడియో రిలీజ్ చేశారు. ఒక 28 ఇయర్స్ యంగ్ లేడీ, ఒక కార్పొరేట్ ఉద్యోగి, ఆమె ఎక్కువసార్లు యూరిన్ హోల్డ్ చేసుకోవడం, ఇంకా ఆ రోజైతే 3 అవర్స్ పాటు యూరిన్ హోల్డ్ చేసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చి, సో బాడీ అంతా ఇన్ఫెక్షన్ అయిపోయి బ్లడ్లోకి ఇన్ఫెక్షన్ వెళ్ళిపోయి చనిపోవడం జరిగింది. అంటే యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది ఉమెన్లో సర్వసాధారణంగా చూస్తాము. ఈ హోల్డ్ చేసుకోవడం అనేది అసలు మంచి పద్ధతి కదని చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఏం జరుగుతుంది అసలు? ఇప్పుడు తాగుతాం కదా, కరెక్ట్గా మనం ఒక గ్లాస్ నీళ్ళు తాగామనుకోండి, అది ఫిల్టర్ అయ్యి మనకి కిడ్నీ నుంచి 45 మినిట్స్ మీకు బ్లాడర్లోకి వచ్చేస్తుంది, యూరినర్ బ్లాడర్లోకి. బ్లాడర్లోకి వచ్చిన తర్వాత ఎక్కువసేపు మనం అది ఫుల్ చేసి ఉంచలేం. ఎందుకంటే మనం మళ్ళీ తాగుతూనే ఉంటాం, తింటూనే ఉంటాం కదా. కనీసం ఆల్మోస్ట్ అంటే వారానికి, అంటే రోజులో మొత్తం మీద మనం యూరిన్ పాస్ చేయడం పొద్దున్నుంచి సాయంకాలం 4 to 5 టైమ్స్ జరగాలి. అది న్యాచురల్గా, అది 4 సార్లు వెళ్ళడం అనేది హెల్దీ. వెళ్ళాలి, 5 సార్లు కూడా వెళ్తారు ప్రొద్దున్నుంచి సాయంకాలం వరకు. నేను చెప్పేది, కొంతమంది ఏం చేస్తారు అని అంటే నీళ్ళే తాగుతారు, వెళ్ళడానికి ఆపుకుంటారు. అంటే యాక్చువల్లీ చెప్పాలంటే ఇది ఒక వాళ్ళు మానసికంగా, అంటే నార్మల్గా ఆపుకోవడం వేరు. ఇప్పుడు జనరల్గా పిల్లలు చూడండి, బాత్రూమ్కి వెళ్ళాలంటే వెళ్ళరు, అర్జెంట్ ఇంకా అప్పటి వరకు వీడు ఆడుతూ ఉంటాడు అనమాట, బిజీగా ఉంటాడు. ఇంకా వచ్చేస్తుంది అనుకున్నప్పుడు అప్పుడు పరిగెడతాడు. సో చాలామంది పెద్దవాళ్ళ విషయంలో కూడా వెళ్ళాలి అని అన్నప్పుడు చాలా వరకు ఆపుతారు, వెంటనే వెళ్ళరు. వెళ్దాము అనుకుని వెళ్ళరన్నమాట. అర్జెంటుగా వచ్చిన తర్వాత ఇంకా కాన్వర్ట్ అప్పుడు వెళ్తారు. ఇలా వెళ్ళకపోవడానికి కూడా రీజన్స్ ఉన్నాయి. ఇది అంటే మానసికంగా వాళ్ళు దేనికో సఫర్ అవుతున్నారు. అంటే ఏదైనా డిప్రెషన్లో ఉండొచ్చు, లేకపోతే వాళ్ళకి అదర్ సైకలాజికల్ ఇష్యూస్ తప్పకుండా వాళ్ళకి ఉండొచ్చు అన్నమాట. అలాంటి వాళ్ళు కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే నా దగ్గరికి చాలామంది వస్తారు, వెళ్ళాలి అని తెలుసు కానీ వెళ్దాము అని అది పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు, అర్జెంట్ వచ్చాక పరిగెడతారు. ఎప్పుడైనా సరే న్యాచురల్గా వచ్చే ఫ్లో ఏదైనా కూడా మనం ఆపకూడదు, ఏది కూడా ఆపకూడదు. ఇప్పుడు ప్రొద్దున్నే వెళ్ళాలి అనేది ఆ వేస్టేజ్ అంతా బయటకు వచ్చేయాలి, మనం లేవగానే కాలకృత్యాలు తీర్చుకోవాలి అని చెప్తారు. యూరిన్ అలా ఆపితే బ్లాడర్ ఫుల్ అయిపోయితే మీకు లోపలికి మళ్ళీ రివర్స్లోకి వెళ్తుంది. ఇప్పుడు సపోజ్ కిడ్నీకి మనకి బ్లాడర్కి మళ్ళీ యూరేత్రా ఉంటుంది కదా, దాంట్లోకి వెళ్ళి మళ్ళీ రివర్స్ కిడ్నీకి వెళ్ళిపోతుంది. ఇది బయటికి వెళ్ళాల్సిన ఒక చెడు అన్నీ దాంట్లో ఉన్నదంతా బయటికి ఎలిమినేట్ అయిపోవాలి కదా ఎప్పటికప్పుడు మనకి. అది మళ్ళీ వెనక్కి వెళితే ఆ కిడ్నీ ఇన్ఫెక్షన్స్ అనేవి వచ్చేస్తాయి, యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి వచ్చేస్తాయి. ఈ ఆపుకోవడం మీరు చెప్పారు ఎవరో ఇట్లా చనిపోయారు ఆపుకుని అని. ఇది ఏదో ఒక్కసారి ఆపుకుంటే చనిపోయింది కాదు, అలా ఎవరికి జరగదు. అసలు వాళ్ళ అలవాటే.
అంటే అసలు వెళ్ళాలంటే ప్రతిసారి ఆపుకుని ఫుల్ అయ్యి అర్జెంట్ అయినప్పుడు కొంతమందికి వెళ్ళడం అలవాటు. అప్పుడు వాష్రూమ్స్ సరిగ్గా లేవని హైజీన్ మెయింటైన్ చేయాలనుకొని వాళ్ళు వాష్రూమ్స్కి వెళ్ళకుండా ఉంటారు. ముఖ్యంగా ఆడవాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే బయటికి వెళ్ళాలి అని అంటే చూసుకుని వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ వాష్రూమ్స్ లేవేమో, అందుకని ఏం చేస్తాం, నీళ్లు తాగడం మానేస్తాం. నీళ్ళు తాగడం మానేస్తే మనకి కనీసం బాత్రూమ్ యూజ్ చేయడం తగ్గుతుంది అని చెప్పి. కొంతమంది బాత్రూమ్స్ లేకపోయినా, సపోజ్ బాత్రూమ్స్ లేవు కానీ మీకు ఇప్పుడు అర్జెంట్ వస్తుంది, ఏదో ఒకటి చూసుకోవాలి మనం, వెళ్ళాలి. అంతేగాని దాన్ని ఎంతసేపు ఆపుతారు? అవును. ఈ ఆపడం అలవాటయ్యి ఆల్రెడీ ఆ యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. తర్వాత ఏదో ఒక పాయింట్లో మీరు ఎక్కడ వెళ్ళలేని పరిస్థితుల్లో ఇంకా అంటే 2 hours 1 hour 3 hours ఆపడం అంటే నీ ఆ బాడీని డిస్టర్బ్ చేయడం కదా. అంతసేపు ఎట్లా ఆపుతావు నువ్వు? ఆపడం చాలా కష్టం కదా. సో అది వెనక్కి రివర్స్ వెళ్ళిపోతుంది కదా. అది ఆల్రెడీ ఇన్ఫెక్షన్ ఉండుంటుంది. చాలా మందికి యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉందని కూడా తెలియదు. యూరిన్ ఇన్ఫెక్షన్ ఉందని ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తారు? ఏదైనా మంట పెట్టినప్పుడు, యూరిన్ వెళ్తున్నప్పుడు నొప్పిగా ఉందని కానీ, మంటగా ఉందని కానీ, లేకపోతే పొత్తి కడుపు నొప్పిగా ఉందని కానీ, అలాంటి సిమ్టమ్స్ ఉంటేనే యూరిన్ డాక్టర్ దగ్గరికి వెళ్తారు తప్ప జనరల్గా మామూలుగా అసలు వెళ్ళరు. ఒక్కొక్కసారి ఎటువంటి సిమ్టమ్స్ లేకపోయినా కూడా ఇన్ఫెక్షన్ ఉంటుంది లోపల. ఈ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మనకు తెలుస్తుంది లైట్గా నొప్పి. ఇంకోటి ఏంటి, వేడి చేసింది అని చెప్పేసి ఆ చలువ చేయడానికి కీరా తినడం, లేకపోతే పెరుగన్నం తినడం, లేకపోతే మజ్జిగ తాగడం, ఇట్లాంటివి చేస్తారు. దీని వలన మనకి యూరిన్ ఇన్ఫెక్షన్ బాగా ఉన్నప్పుడు తగ్గదు. ఇన్ఫెక్షన్ అంత ఎక్కువగా ఉన్నప్పుడు ఖచ్చితంగా దానికి ముందు మనకి ప్రెసెంట్ ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ ఇన్ఫెక్షన్ ఎంత ఉంది, దానికి ఏం చేయాలి అనేది మనం కోర్స్ ఆఫ్ మెడిసిన్ కూడా ఒక్కొక్కసారి వాడాల్సి ఉంటుంది ఎక్కువగా ఉన్నప్పుడు. సో యూరిన్ ఇన్ఫెక్షన్స్ తరచూ వచ్చే వాళ్ళకి, ఫ్రీక్వెంట్గా వచ్చే వాళ్ళకి, ఒక ఏజ్ వచ్చిన తర్వాత, ముఖ్యంగా మెనోపాజ్ అయిపోయిన తర్వాత, ఒక ఏజ్ వచ్చిన తర్వాత బ్లాడర్ గ్రిప్ ఉండదు. యూరిన్ అసలు ఆపాలన్నా కూడా ఆపుకోలేదు, కెపాసిటీ తగ్గిపోతూ ఉంటుంది. అది మజిలే కదా. ఆ మజిల్ లూజ్ అయింది అని అంటే, మజిల్స్ కెపాసిటీ తగ్గిందంటే తుమ్మిన దగ్గిన యూరిన్ వచ్చేయడం కూడా. దానికి ఓన్లీ యోగాలోనే దానికి పరిష్కారం ఉంది. యూరిన్ లీకేజ్ బ్లాడర్ హౌ టు హోల్డ్ దాన్ని ఎక్సర్సైజ్ అవన్నీ చేపిస్తామంట. అది మళ్ళీ స్ట్రెంథన్ అయ్యి మజిల్ స్ట్రెంథన్ చేసి, ఆ మజిల్ స్ట్రెంథన్ వచ్చిందంటే ఆ గ్రిప్ వచ్చేస్తుంది. సో యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఇలా మనకి వేడి చేసింది అని కాకుండా ప్రాపర్ వేలో మనకు నిజంగానే వేడి చేసింది ఇట్లా అనిపిస్తుంది కానీ మనకి ఏమీ లేదు అన్నప్పుడు ద బెస్ట్ రెమెడీ ఏంటంటే కొబ్బరి నీళ్ళు. ఒక గ్లాస్ కొబ్బరి నీళ్ళల్లో ధనియాలు కొద్దిగా దోరగా వేపించి పౌడర్ చేసి పెట్టుకొని, 1 స్పూన్ ధనియాల పొడి ఒక గ్లాస్ నీళ్ళల్లో వేసుకుని, కొంచెం ప్రొద్దున 1 గ్లాసు, సాయంకాలం 1 గ్లాసు తాగాలి. అలాగే మధ్యలో 1 గ్లాసు బార్లీ వాటర్ తాగాలి. ఈ ధనియాల పొడి ఇలా తాగుతూ ఉండడం వల్ల మీ యూరిన్ ఇన్ఫెక్షన్ బాగా తగ్గుతుంది. తరచూ వచ్చే యూరిన్ ఇన్ఫెక్షన్లు వస్తూ ఉంటాయి. యూరిన్ ఆపడం అనేది ఎప్పుడు చేయకూడదు. ఆపి బ్లాడర్ కూడా ఇంకా దాన్ని ఆపలేని స్థితిలోకి వెళ్ళిపోతుంది అన్నమాట. సో అలా చాలాసార్లు జరిగి అప్పుడు ఆ సిచ్యువేషన్లో కూడా ఎక్కువసేపు ఆపడం వల్ల ఆమె చనిపోయి ఉండొచ్చు. అదేం ఒక్కసారి వస్తే అర్జెంటుగా ఆపితే ఎవరు అలవాటుగా ఉండడం వల్ల అది ఒక అలవాటుగా ఉండుంటుంది. నిజంగా చెప్పాలంటే యూరిన్ ఆపుకుని అలా కూర్చోవడం కూడా ఒక మానసిక సమస్య. తెలుసా మీకు? మానసిక సమస్యని ఇప్పటి వరకు తెలియదు వాళ్ళకి. ఏదో సైకలాజికల్ అంటే చాలా మంది చెప్తున్నా నేను. ఒక్కొక్కసారి కొంతమంది నా దగ్గర పేరెంట్స్ వచ్చినప్పుడు, పెద్దవాళ్ళే పక్క వాళ్ళు వచ్చినప్పుడు బాత్రూమ్కి వస్తున్నా కూడా వెళ్ళదు, మనం టైం చెప్పి గుర్తు చేస్తూ ఉండాలి, నువ్వు వెళ్ళలేదు కదా వెళ్ళు అని చెప్తేనే వెళ్తుంది అని ఒకటి కంప్లైంట్ చేస్తారు. అంటే వాళ్ళకి తెలియక కాదు, వాళ్ళకి తెలుస్తుంది కానీ లేవరు, అక్కడి నుంచి కూర్చొని ఉంటారు అన్నమాట. సో అలాంటి టైంలో ఇలాంటి ఇన్ఫెక్షన్స్ అయ్యి రావడం, ఎక్కువసార్లు ఆపడం అనేది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. ఏది కూడా ఎక్కువసేపు ఆపడం అనేది మంచిది కాదు. మన దగ్గర ఈ ప్రాబ్లం ఏంటంటే ముందుగా ఎక్కడికైనా వెళ్తే టాయిలెట్స్ ఉండవు. ఇప్పుడు చాలా బెటర్ అయ్యాం మనం. ఈవెన్ జర్నీలో వెళ్తున్నప్పుడు మంచి రెస్ట్ రూమ్స్ వచ్చినాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా రెస్ట్ రూమ్స్ చేస్తున్నారు. ఈవెన్ మనం పే చేస్తే పెయిడ్ రెస్ట్ రూమ్స్ వచ్చినాయి. హైవేస్లో కానీ ఎక్కడైనా. ఇంతకుముందు అసలు అది ఎక్కడుందండి. ఏదైనా ఇప్పుడు మేము కూడా డిస్ట్రిక్ట్స్కి తిరుగుతూ ఉంటాం. వెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. అందుకని ఆ లిక్విడ్స్ తక్కువ తీసుకుంటాం అన్నమాట. ఎందుకంటే మనం వాష్రూమ్కి వెళ్ళాలి. ఇప్పుడు రోజుగా 5 లీటర్లు తాగండి, 4 లీటర్లు తాగండి అని బాగానే చెప్తారు. ఇన్ని 4 లీటర్లు తాగితే మనం గంటకి బాత్రూమ్కి వెళ్ళాలి.
ఎక్కడ ఉంటది? మనం ఒక చోట ఉన్న దగ్గర అయితే ఉంటుంది. మనం తిరిగే వాళ్ళు ఎలా తాగగలుగుతారండి? అవును. తాగలేరు. ఇది ఒక పెద్ద సమస్య. ఎవరో ఎందుకు ఇప్పుడు ఉన్న పొలిటికల్ లీడర్సే తీసుకోండి, లేకపోతే విమెన్ తీసుకోండి. బయట వాళ్ళ కాన్స్టిట్యున్సీకెళ్ళేటప్పుడు, బయటికెళ్ళేటప్పుడు వాళ్ళు తిరుగుతా ఉన్నప్పుడు గానీ ఈ చాలా ఇబ్బంది ఎదుర్కొంటారు. ఈ విషయం మేము మాట్లాడినప్పుడు లాస్ట్ టైము మీరెందుకు ఎవరి కాన్స్టిట్యున్సీలో మీరు ఈ వాష్‌రూమ్స్ అనేవి ఎందుకు డెవలప్ చేయరు? అది పెయిడే పెడితే పే చేస్తాం కదా! వాళ్ళు అవును. నీట్‌గా చేస్తారు కదా! అంటే అలానే చాలా దగ్గర వాష్‌రూమ్స్ కడితే అవి ఇప్పుడు మేకలు కట్టుకోవడానికి లేకపోతే ఇది కట్టుకోవడానికి కూడా ఉపయోగిస్తున్నారు. అది దాని మన దగ్గర అలా ఇంపార్టెన్స్ దుర్వినియోగం అవుతుంది. అది ఇంపార్టెన్స్ తెలియట్లేదు. సో, యూరిన్ ఆపకూడదు. యూరిన్ ఇన్ఫెక్షన్స్ తరచుగా వచ్చే వాళ్ళకి ఎక్కువ వస్తుందండి. కొంతమందికి అంటే యాంటీబయాటిక్ ఏస్తేనే గానీ తగ్గదు. అలాంటి వాళ్ళు గ్రీన్ టీ తాగడం అలవాటు చేసుకోవాలి. గ్రీన్ టీస్ చాలా ఉపయోగపడుతది. యూరిన్ ఇన్ఫెక్షన్ రాకుండా చేస్తుంది. అలాగే మింట్ టీ. మింట్ మనకు పుదీనా ఉంటుంది కదా! ఓన్లీ పుదీనా ఆకులు కొంచెం వేసుకొని, ఒక కప్పు నీళ్ళల్లో వేసుకొని, ఒక 3, 4 నిమిషాలు మరగబెట్టుకొని, వడపోసుకొని తాగడం. 1, 2, 3 సార్లు తాగొచ్చు. దానివల్ల మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలాగే క్యామమైల్ టీల దొరుకుతుంది మనకి. క్యామమైల్ టీలు కూడా చాలా మంచిది. అవును. సో, ఓన్లీ ఇలా టీస్ తాగడం. తరచూ ఇన్ఫెక్షన్స్ వచ్చేవాళ్ళు ఇలాంటి మనకి పుదీనా ఏముందండి పెద్ద మనకెక్కడంటే అక్కడ మింట్ దొరుకుతది. ఫ్రెష్ మింట్ లీవ్స్ వాడితే బాగా తగ్గుతుంది. ధనియాల పొడి, కొబ్బరి నీళ్ళు కాంబినేషన్‌లో యూరిన్ ఇన్ఫెక్షన్స్ బాగా తగ్గుతాయి. బార్లీ ఇంకా చాలా మంచిది. అలా ఇంకా చాలా టీస్ ఉన్నాయి. ఇప్పుడు క్యాన్‌బెర్రీ జ్యూస్ చెప్తారు. క్యాన్‌బెర్రీ జ్యూస్, బెర్రీస్ జ్యూస్ అవును. కూడా తాగితే యూరిన్ ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయని. ఇప్పుడు క్యాన్‌బెర్రీ జ్యూస్ కాకుండా టాబ్లెట్స్ రూపంలో కూడా వచ్చినియి. సో, మనం ఎక్కడో బయట నుంచి కొనుక్కోవాల్సిన అవసరం లేదు. మనకి దొరికే ఈ టీస్, ధనియాల పొడి, తర్వాత బార్లీ వాటరు ఇవన్నీ కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే పసుపు ఉంది మన దగ్గర ఇప్పుడు అరుణయోగ కొండ పసుపు అని చెప్తున్నాం కదా! ఈ పసుపుతో బాగా నీళ్ళు మరగబెట్టుకొని కొంచెం పసుపేసి బాయిల్ చేయాలన్నమాట. పొద్దున్నే ఒక గ్లాస్ బాయిల్ చేసిన తర్వాత దాంట్లో మళ్ళీ కొంచెము అల్లం తురుము, తర్వాత కొంచెము మిరియాల పొడి అది అంతా వేసి ఆ వాటర్ కనుక రోజు తాగుతుంటే కూడా ఈ ఇన్ఫెక్షన్స్ అవి కూడా రాకుండా ఉంటాయన్నమాట. యూరిన్ ఆపకూడదు. ఏది ఏమైనా ఇప్పుడు మేము అదే చెప్తాం. 5 లీటర్లు తాగండి, 4 లీటర్లు తాగండి అంటే బయట తిరిగే వాళ్ళకి ఇది ఎంత ఇబ్బందికరమైన విషయం. ఇక్కడ మనకి చాలా చాలా ఇబ్బందికరమైన విషయం. ఇంట్లో ఉండేవాళ్ళు ఒక్క ప్లేస్‌లో కూర్చొని చేసుకునే వాళ్ళకైతే వాళ్ళకి వాష్‌రూమ్స్ ఉంటాయి వెళ్తారు. తిరిగే వాళ్ళకి ఇది చాలా ఇబ్బంది. ఇప్పుడు మాలాంటి వాళ్ళు కూడా నీళ్ళు తాగాలి తెలుసు. కానీ బయటికెళ్తే ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందుకని మార్నింగ్ కూర్చొని ఒక 2 లీటర్లు అక్కడే అయిపోయిన తర్వాత హమ్మయ్య! ఇప్పుడు మనం వెళ్ళొచ్చు బయటికి అని వెళ్ళాల్సిన పరిస్థితి ఇంకా ఉంది, నడుస్తుంది ఇప్పుడు మనకి. ఏదేమైనా కూడా యూరిన్ ఇన్ఫెక్షన్ ఆపడం అనేది చేయకండి. ఆపొద్దు. ఆపకుండా మీరు ముందే దాని గురించి మనం ఆలోచించుకోవాలి. ఇన్ఫెక్షన్స్ వస్తే మనకి ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇంకా చాలామంది ఇంకో ప్రాబ్లమ్ ఏంటంటే ఇన్ఫెక్షన్ ఉంటే కూడా ఊరికే ఇంట్లో కూర్చొని వేడి చేసింది అనుకోకుండా దాన్ని మరీ ప్రమాదకరమైన స్థితికి వెళ్ళకుండా ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, టెస్ట్ చేయించుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మన దగ్గర బాగా యూరిన్ కొంచెం కలర్ మారింది అంటే వేడి చేసేసింది అని రకరకాల వైద్యాలు చేసి ఎప్పుడో సీరియస్గా ఏడుస్తూ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. తర్వాత హై యాంటీబయాటిక్ వాడాల్సి వస్తుంది. అదే మనం ముందే వెళ్తే యాంటీబయాటిక్ వాడకుండానే దానికి సింపుల్గా ఇన్ఫెక్షన్ ఎంత ఉంది అనేది మనం తెలుసుకుని దానికి వెళ్ళొచ్చు. ఎస్, చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఉమెన్లో మోస్ట్ కామన్గా చూస్తూ ఉంటాము. అయితే యూరిన్ ఇన్ఫెక్షన్ రాకుండానే జాగ్రత్తలు తీసుకోవాలి. యూరిన్ హోల్డ్ చేసుకోవడం అనేది వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఫర్ దిస్ యూరిన్ యూటీఐ అంటారు. సో యూరిన్ హోల్డ్ చేసుకోకూడదు. సఫిషియంట్ వాటర్ తీసుకోవాలి. ఫ్రీక్వెంట్ యూరినేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో ఆఫీస్లో ఎలా హైజీన్ ఉన్నా లేకపోయినా ముందు యూరిన్ వెళ్ళడం అనేది, వాళ్ళు వాష్రూమ్స్ యూజ్ చేసుకోవడం అనేది అలవాటు చేసుకోవాలి. సో అందరూ ఫాలో అవ్వాలని కోరుకుందాం మేము. ఇలాంటి ఎప్పుడు మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకుందాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe
iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.